హరే కృష్ణ. మనము 84 lakhs ఆఫ్ స్పీషీస్లో తిరుగుతూ ఉంటాం అన్నమాట. దాంట్లో ఉత్తమమైనది మానవ జీవితం. వాటర్ బేస్డ్ లైఫ్ ఫామ్స్ అంటే ఏ ప్రాణులైతే నీళ్ళలో మాత్రమే బతకగలవు అవి 9 లక్షల ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉన్నాయి. మొత్తం 20 లక్షల రకాలు. రెప్టైల్స్ 11 లక్షల రకాలు ఉన్నాయి. బర్డ్స్ 10 లక్షల రకాలు. టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటే ఏ యానిమల్స్ అయితే భూమి మీద మాత్రమే తిరగలవు అవి 30 లక్షల రకాలు. మానవులు రకాలంటే 4 లక్షల రకాల్లో ఈ యక్షులు, కిన్నెరులు, దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా మానవ జాతి ఇవన్నీ కూడా కలిసి మొత్తము 4 లక్షల రకాలు. ఇప్పుడు ఆలోచించండి, 84 లక్షల జీవితాలు మనం గడిపిన తర్వాత మనకి మానవ జన్మ అనేది వచ్చింది. మనం అనుకుంటాము ఈ మనిషి జన్మ ఉన్నదే ఒకటి కదా, దీన్ని విచ్చలవిడిగా మన ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసేసేద్దాము, భగవంతుని మొత్తం మర్చిపోదాము, మనకి తోచినప్పుడు మాత్రం మనం పూజ చేసేద్దాము అనుకుంటూ ఉంటారు. భగవంతుని నిత్యం ఎవరైతే మర్చిపోయి వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోరో వాళ్ళు ఈ అధోగతి అంటే మానవ జన్మ తప్ప మిగతా అన్ని జన్మల్లో తిరుగుతూ ఆ డీగ్రేడ్ అవుతున్న జీవితాలే అనుభవిస్తూ ఉండాలి. ఎప్పటికన్నా ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుని సేవించటం, భగవంతుని ధ్యానించటం అనేది మీ నిత్య జీవితాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. జై శ్రీ రాధే కృష్ణ.